అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీలో సంబరాలు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను చూడగానే కేజ్రీవాల్, సిసోడియా ఎమోషనల్ అయ్యారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో కన్నీరు పెట్టుకున్నారు మాజీ సీఎం కేజ్రీవాల్. నేను అవినీతి పరుని కాదు అంటూ కేజ్రీవాల్ మాట్లాడినటువంటి మాటలు కూడా అందరినీ కలిచివేశాయి. తాను ఏదైతే అవినీతి మీద పోరాడుతూ కూడా తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందో అలాంటి తననే అవినీతి ఆరోపణలతో జైలు జీవితం అనుభవించేలా చేయటం మీద కూడా కేజ్రీవాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తాను భావోద్వేగానికి గురవుతూ కూడా అస్సలు ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా కూడా అక్కడే దుఃఖించటం, ఏడ్ చేయటం జరిగింది. దీంతో కూడా ఒక్కసారిగా కూడా ఇది చూసిన అందరి వాళ్ళలో కూడా మరొకసారి కేజ్రీవాల్ అంశం మాత్రం అందరినీ కలిచివేసిందని చూడాలి. ఇక కోర్టులపై మా నమ్మకం నిజమైంది అంటూ కేజ్రీవాల్ చెప్పారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఆప్ను అంతం చేయడానికి ప్రధాని మోదీ, అమిత్ షా పెద్ద రాజకీయ కుట్ర పన్నారంటూ కేజ్రీవాల్ చెప్పారు. ఇక కేసు కొట్టివేతతో కేజ్రీవాల్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. అయితే దీనికి ముందర కనుక చూసుకుంటే ఈ కేసుతో తాను సీఎం పదవి కోల్పోవటం జరిగింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి పలువురు నేతలు కూడా దీంట్లో జైలుకు వెళ్ళటం జరిగింది. ఇక ఈ క్రమంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వీక్ అయిపోయింది. ఇవన్నీ అంశాలు కూడా కేజ్రీవాల్ని దుఃఖించేలా చేశాయి. केजरीवाल संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार। ఇక ఇదే అంశం గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇదొక ఎమోషనల్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. మరొకవైపు ఆమ్ ఆద్మీ పార్టీలోనైతే సంబరాలు మొదలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రేణు, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాదాపుగా మనం 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నామో 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కొంత ఆందోళనలు అయితే అంటే ఆ తర్వాత నుంచి కూడా అటు దీన్ని ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడం, ఆ తర్వాత కొంత సిబిఐ కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాగుంట రాఘవ, తమిళనాడుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఇలా చాలా మంది, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శరత్ రెడ్డి, ఇలా చాలా మంది దీనికి సంబంధించి జైలుకు వెళ్లడం, దాదాపుగా 100 నుంచి 150 కోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ పాలసీకి సంబంధించి ముడుపులు చెల్లించారంటూ కూడా ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే దీనికి సంబంధించి నేడిచ్చినటువంటి క్లీన్ చిట్ విషయంలో కొంత ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. దీన్ని మనం చాలా కోణాల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే 2014 ముందు లోక్పాల్ కోసం, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యూపీఏ 2 అధికారంలో ఉంది. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించి ఆయన పోరాటం చేశారు. అప్పుడు అన్నా హజారేతో కలిసి ఆయన చేసినటువంటి పోరాటం అనేది అప్పట్లో కొంత సంచలనం అయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత అన్నా హజారేతో విభేదించడం, సొంతగా రాజకీయ పార్టీని స్థాపించుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలు నిర్వహించినటువంటి తొలిసారి, అంటే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి తొలిసారి అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున ఈయన పోరాటం చేశారు. దానికి సంబంధించి లోక్పాల్ బిల్లును తీసుకురావాలంటూ కూడా అన్నా హజారేతో కలిసి ఆయన చేసినటువంటి పోరాటం, ఇవన్నీ కూడా చరిత్రలో అందరికీ తెలిసినటువంటి. కానీ అదే కేసుకు సంబంధించి, అంటే అవినీతి కేసుకు సంబంధించి ఈయన జైలుకు వెళ్ళడం అనేది
నిజంగా అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పంజాబ్ లో కొంత వీళ్ళు బలంగానే అధికారంలోకి వచ్చారు, కానీ ఢిల్లీలో అధికారం కోల్పోవడానికి కొంత ప్రధాన కారణం ఇదే అయింది. అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడటానికి ఈ కేసే ప్రధానంగా ముందుకు వచ్చింది అనేది అయితే స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి కొంత అటు ఆమ్ ఆద్మీ పార్టీలో కానీ లేదంటే అటు కీలక నాయకత్వంలో కానీ కొంత అంటే ఒక అనిశ్చిత నెలకొంది. పంజాబ్ లో ఏదైతే భగవంత్ మాన్ నేతృత్వంలో అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో అధికారంలోకి తీసుకురాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని ఇట్లా అవినీతి ఆరోపణలతో చాలా మంది నాయకులకి దీంట్లో సంబంధాలు ఉన్నాయి. మనీష్ సిసోడియాతో పాటు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఢిల్లీలో. ఆ తర్వాత నుంచి కూడా క్రమంగా పార్టీ బలహీన పడిపోయింది. దేశవ్యాప్తంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటే చులకనైపోయారు అనే అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ రావడం, ఆయనతో పాటుగా మరో 23-24 మంది కొంత దీనికి సంబంధించి బయటపడటం అనేది కొంత సంతోషకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కానీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు అంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో సిబిఐ మళ్ళీ సవాల్ చేయనుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఢిల్లీ హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలితే దానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా రాబోయే 4-5 నెలలు కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇటు కల్వకుంట్ల కవితకు మాగుంట రాఘవకు ఇలా వీళ్ళందరికీ కూడా కొంత కీలకంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్ వెంకట్, కాకపోతే ఈ కేసుతో కూడా ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్టు జరిగిందో ఆ తర్వాత కూడా పార్టీలో పరిస్థితులన్నీ కూడా క్రమంగా క్షీణించి పార్టీ కొంత వీక్గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు ఈ క్లీన్ చిట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మరలా కూడా పుంజుకోనుంది అనుకోవాలా? ఖచ్చితంగా దీని ప్రభావం ఇప్పుడు ఢిల్లీలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ ఇతర ఎన్నికల్లో కానీ ఎంతో కొంత చూపించే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అంత త్వరగా వేరే ప్రాంతీయ పార్టీలను ఎదగనిచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది చాలా రోజుల తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో. ఆ తర్వాత నుంచి కూడా అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కానీ అలాగే తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు, కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఛత్తీస్గఢ్ కానీ వీళ్ళు అధికారంలోకి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వేరే పార్టీలను పైకి రానివ్వరు అనేది అంటే మళ్ళీ రాజకీయంగా లెగవకుండా ఇప్పుడు అస్సాంలో కానీ ఇలా లెగవకుండా వీళ్ళు రాజకీయం చేస్తారనేది అర్థమవుతుంది. మరి ఈ రాజకీయాన్ని అంటే ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అంటే ఎంతవరకు సానుకూలమైనటువంటి వాతావరణం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది అనేది కూడా చూడాలి. అదే విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినా కానీ షీలా దీక్షిత్ నేతృత్వంలో ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీన పడుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఢిల్లీకి సంబంధించి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హర్యానాలో కొంత బలంగా ఉన్నారు కానీ పంజాబ్ లో పూర్తిగా అధికారంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు అక్కడ అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆయన ఢిల్లీలోనే ఫోకస్ పెడతారా లేదంటే పంజాబ్ వెళ్ళి సొంత రాష్ట్రం పంజాబ్ వెళ్ళి అక్కడ అధికారాన్ని అనుభవిస్తారా అనేది కూడా చూడాలి. ఎస్ వెంకట్, కేజ్రీవాల్ ఇంతగా కూడా తను ఆవేదనకి లోనవటం ఒక్కసారిగా కూడా అక్కడ బర్స్ట్ అవుట్ అయిపోయి ఆ ఎమోషన్ ని తట్టుకోలేక కూడా తను ఒకేసారి ఏడ్ చేయటం కూడా చాలా మంది కూడా అంటే కేజ్రీవాల్ పట్ల కూడా ఎమోషన్ అయ్యేలాగా కూడా చేసింది. అంటే ఏ కారణాల వల్ల కూడా కేజ్రీవాల్ ఇంత ఎమోషన్ కి గురయ్యారని మనం చూడొచ్చు. అంటే రాజకీయంగా ఆయన ఎంత బలంగా లేరు అనే దాని అంశాన్ని సంగతి పక్కన పెడితే మనం ఆయన ఎదుర్కొన్నటువంటి అంశం ఏదైతే ఉందో 2021-22 నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఆయనకి వ్యక్తిగతంగా కానీ ముఖ్యంగా వ్యక్తిగత విషయాలకు సంబంధించి కేసులు ఇవన్నీ కూడా ఆయన చాలా వరకు పోరాటాలు చేశారు. తిహార్ జైల్లో గడిపారు. బెయిల్ రాక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. బెయిల్ కి మనీష్ సిసోడియా కానీ ఈయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనీష్ సిసోడియా కూడా అవే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో పార్టీని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం, ఆ సమయంలో కూడా కేసులతో ఆయన కోర్టుల చుట్టూ తిరగడం, అదేవిధంగా అటు కుటుంబ జీవితానికి దూరం కావడం, అటు దేశవ్యాప్తంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ కు వచ్చినటువంటి ఇమేజ్ కాస్త పలచబడటం, ఇవన్నీ కూడా కొంత కీలక పరిణామాలు తీసుకునే దారి తీసాయని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి కొంత ఉద్విగ్న వాతావరణం, ఆయన బాధపడటంలో కూడా కొంత ఆశ్చర్యం అయితే ఏం లేదు. ఎందుకంటే ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటమే అక్కడ వృధా అయిపోయి చివరికి ఆయనే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి అదే కేసులో. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఆ కేసులో వాస్తవాలు ఎలా ఉన్నాయి, కోర్టు ఏ అంశాలు పరిగణించిందనే అంశాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అలా కన్నీరు పెట్టుకోవటం మాత్రం చాలా మందిని అంటే కలిసి వేసిందనే చెప్పుకోవచ్చు. మరి అది అంటే చిన్నపిల్లాళ్ళగా ఆయన ఏడ్ చేశారంటూ కూడా
ఇండియా జాతీయ మీడియాలో ఇండియా టుడే కానీ, ఎన్డీటీవీ కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ ఇవన్నీ కూడా కథనాలు ప్రచురించడం జరిగింది. ఎస్. అండ్ దాని తర్వాత కూడా మనం మాట్లాడిన మాటలు కూడా చూస్తే కావాలని చెప్పే మోడీ, అమిత్ షా ఈ రకమైన కుట్ర చేశారు, కానీ తాము పెట్టుకున్నటువంటి న్యాయస్థానం మీద ఉన్నటువంటి నమ్మకం గెలిచింది అంటూ తాను వ్యాఖ్యానించారు. ఎస్, అంటే ఇక్కడ బీజేపీ కుట్ర చేసింది అనే దానికి సంబంధించి మనం బహిరంగంగా కొన్ని మాట్లాడుకోకూడదు. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కొంత కేంద్ర రాజకీయాలు జరిగాయి, కేంద్రం కొంత ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఆ లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనలో ముఖ్యమంత్రి సాధారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే అధికారాలు కొంత పరిమితంగానే ఉంటాయి. ఆ లెఫ్టినెంట్ గవర్నర్కి ఏ అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రి కూడా అవే అధికారాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం, దానితో కేంద్రంలో కేంద్ర కార్యాలయాలన్నీ ఢిల్లీలోనే ఉంటాయి. కాబట్టి ఈయన స్వేచ్ఛగా ఎక్కడ కూడా అడుగులు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు మరిన్ని ఇబ్బందులున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి వాతావరణం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చూసాం. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. ఆ బీజేపీని అక్కడ కనీసం దాదాపు ఆయన గుర్తే చీపురు గుర్తు, ఆ చీపురు గుర్తుకు సంబంధించి ఆయన మొత్తం ఆ చీపురుతో పార్టీ బీజేపీని అక్కడ ఢిల్లీలో అధికారంలోకి రాకుండా ఊట్ చేశారు అనేది కూడా కొంత వినపడినటువంటి కామెంట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ గుజరాత్ లో కూడా బీజేపీ అధికారంలో రాకుండా ఉండటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడానికి ఆయన ప్రయత్నించారనే అంటే ఆగ్రహం కూడా కొంత బీజేపీ పెద్దల్లో అప్పట్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. గుజరాత్ లో కూడా ఆయన పోటీ చేశారు. అదేవిధంగా పంజాబ్ లో బీజేపీ అధికారంలోకి రాలేకపోవడానికి కూడా కారణం, అంటే అకాలీదళ్ వీళ్ళతో కలిసి వీళ్ళు అధికారంలోకి రాలేకపోవడానికి కూడా కారణం అదే. అరవింద్ కేజ్రీవాల్ అనే కోపం కూడా బీజేపీ పెద్దల్లో ఉన్నాయి. ఇలా చాలా కారణాలు ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ పెద్దలకు మధ్య కొంత అంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఆయన కేంద్ర రాజకీయం ఉన్నారు. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు స్థానికంగా అంటే ఎవరైతే రాష్ట్రాల్లో ఉన్నారో తమ మాట వినని వాళ్ళ విషయంలో కేసులు, మన కర్ణాటకలో డీకే శివకుమార్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. ఇప్పుడు ఈడీ దాడుల విషయంలో అక్కడ మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీ ఎలా ఇబ్బందులు పడ్డారో చూసాం. గతంలో చాలా రాష్ట్రాల్లో అప్పుడు కొన్ని తెలంగాణకు సంబంధించి కూడా కొంతమందిని ఇలాగే బీజేపీ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర రాజకీయాల కారణంగా కొంత అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పడ్డారు. అదే ఆగ్రహాన్ని ఆయన అక్కడ వెళ్ళగక్కడం జరిగింది. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కేజ్రీవాల్కి క్లీన్ చిట్ రావడంతో కూడా కేజ్రీవాల్ ఇంట్లో సంబరాలు అయితే మొదలయ్యాయి. కాకపోతే దీని అంతటి కూడా పెద్ద రాజకీయ కుట్రలాగా కేజ్రీవాల్ అభివర్ణించారు. మరొకవైపు మనీష్ సిసోడియా వీళ్ళకి కూడా క్లీన్ చిట్ వచ్చింది. ఇక ఈ అంశంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి మరి కొంతమంది నేతలు కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా చిక్కుకోవడంతో కూడా ఇప్పుడు వీళ్ళందరికీ క్లీన్ చిట్ లభించడం, మొత్తం కూడా 23 మందికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి క్లీన్ చిట్ రావడం జరిగింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలోనైతే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మరలా కూడా పునర్వైభవం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది ఈ పార్టీ.